ఆత్మీయ జీవాహారాన్ని మా అందరికి మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. కూర్చున్నాం అందరం. లెఫ్ట్ సైడ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పూజింపదగిన పరిశుద్ధమైన నామమున ఈ పరిశుద్ధ దినము రోజు దేవుని యొక్క మాటలు వినటానికి సిద్ధపడిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సియోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఒక ప్రాంతములో, ఒక పట్టణములో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబముకి సమస్తము సమృద్ధిగా ఉంది. వారికి ఏమీ కొరత లేదు, ఏమీ లేమి లేదు, ఏమీ బాధ లేదు. ఆ సందర్భాల్లో వారిని సృష్టించిన సృష్టికర్తైనటువంటి దేవుణ్ణి మరచిపోయి చక్కగా వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఖ్యాతిని బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి చక్కగా జీవితాన్ని కొనసాగిస్తూ వెళుతూ ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదు, వారి పక్కన ఉన్నటువంటి బంధువులే వారి మీద పగ పట్టారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే అన్నదమ్ముల మధ్య సమస్యలు, అక్క చెల్లెల మధ్య సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల మధ్య సమస్యలు ఉంటాయా ఉండవా? తప్పకుండా ఉంటాయి. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకొని దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవించే వారికి సమస్తము సమృద్ధిగా దేవుడు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వారికి అంతా సమృద్ధిగా ఉంది, కానీ ఏమి లేదంటే దేవుని భయం వారిలో లేదు, దేవుని ప్రేమ వారిలో లేదు, దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించేటువంటి ఆలోచన కూడా వారిలో లేదు. తద్వారా ఏమైందంటే ఒక కుటుంబంలో భార్య భర్త, ఒక ఇద్దరు కుమారులు జీవిస్తూ ఉన్నారు. వారికి వచ్చినటువంటి ఆస్తిని బట్టి, వారి యొక్క ఉన్నటువంటి ఖ్యాతిని బట్టి, వారికి ఉన్నటువంటి ఘనతను బట్టి వారి జీవితానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా మార్చింది గుర్తెరగలేక లోక సంబంధమైనటువంటి స్థితిలో పడిపోయి మేమే ధనవంతులం, మేమే మంచివారం, మేము తప్ప ఎవరు మాకు లేరు అనేటువంటి స్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారండి. ఒకనొక దినమున ఏమైందో ఏమో తెలియదు, ఒక కారులో ప్రయాణమే ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు సడన్ గా యాక్సిడెంట్ అయింది. ఏమైంది? యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి చనిపోతున్నటువంటి స్థితిలో అప్పుడు ఒకళ్ళు గుర్తొచ్చారు. ఆయన ఎవరంటే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారికి గుర్తుకొచ్చారు. అయ్యో దేవా, మేము చేసింది తప్పేనయ్యా, మేము నిన్ను గుర్తించలేదు. అనేక మంది సేవకులు మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోండి అంటే ప్రార్థన మాకు అవసరం లేదండి, కావాలంటే డబ్బులు తీసుకుని వెళ్ళండి అని చెప్పామయ్యా. ఇప్పుడు మమ్మల్ని కాపాడి, ఏ సమస్య, ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని నీవు అడ్డుగా ఉండి కాపాడేందుకు నీకే స్తోత్రాన్ని దేవుడి నామాన్ని మహింపరచాలండి. భయంకరమైనటువంటి వేగంలో ఉన్నటువంటి కారుని స్పీడ్గా వస్తున్నటువంటి లారీ గుద్దితే ఒక్కరికి చిన్న దెబ్బ కూడా తగలేదంట. ఏం తగల? చిన్న దెబ్బ తగల. మీరు గమనించారు లేదో, కొన్ని కారుల్లో చిన్న దెబ్బ, చిన్న గాయం అవ్వగానే ఏమైందో తెలుసా? ఎయిర్ బబుల్స్ ఓపెన్ అవుతాయి. తెలుసా? ఐడియా ఉందా? ఎయిర్ బబుల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు వారికి శరీరం ఏం గాయం అవ్వదులే, కానీ చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న ఇబ్బందులు అయితే అవ్వండొచ్చు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ యాక్సిడెంట్ వారికి జరిగిందో వారికి దేవుడు గుర్తొచ్చాడు. అందుకని మన జీవితాలు కూడా అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఎవరు గుర్తున్నారు? దేవుడు గుర్తురారు. మనం చూస్తూ ఉంటాంగా, మా పాప పెళ్ళి, మా అబ్బాయి పెళ్ళి అని చేస్తూ ఉంటాం. జరిగేది ఏంటంటే దేవుడి నామానికి మహిమార్థకరంగా కాదు, లోకానుసారంగా జరుగుతూ ఉంటాయి. ఎవరో వచ్చి డ్యాన్సులు వేసి, గుప్పు గంతులు వేసి
ఇదేగా అనుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. అయితే ఎప్పుడైతే ఆ సందర్భం జరిగిందో వారి ఆస్తిని, వారి స్థితిగతుల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పరిచర్యలో నడవటానికి దేవుడు వారిని ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి సమృద్ధిగా సమస్తము దయచేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక దేవుడు మనకి సమస్తము సమృద్ధిగా దయచేస్తున్నప్పుడు మనం ఎలాగున్నాం, మన స్థితి ఎలాగుంది, మన చూపు ఎలాగుంది, మన మాట ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, సమస్తము దేవుడు చూచు ఉన్న దేవుడికి ఆయన చిత్త ప్రకారం జీవించేవారుగా మనం ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు వర్తమానం ఏమైందంటే సమృద్ధిగా. ఎవరైతే దేవుని మాటల్ని జాగ్రత్తగా విని దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మొదటి మాట మనం చూద్దాం. సమృద్ధిగా దేవుడు మనల్ని దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా మనం కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. అవునా కదా? ఆ అర్హతలు ఏమై ఉండాలంటే దినదినము ప్రభువుని ప్రార్థించేవారిగా ఉండాలి, దినదినము ప్రభువుతో నడిచేవారిగా ఉండాలి, దినదినము ప్రభు యొక్క ప్రణాళిక ప్రకారం మన జీవితాన్ని కొనసాగించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే అట్టి రీతిగా మనం ఉంటామో ఆటోమేటిక్ గా సమస్తము సమృద్ధిగా దేవుడు దయచేయడా? ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా? సమస్తము ఆయనకి సాధ్యమే. మాట చూద్దాం. మొదటి మాట కీర్తనలు 73వ కీర్తన, కీర్తనలు 73వ కీర్తన 10వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి దేవుని మాట మనం చూద్దాం. చేరును సమృద్ధిగా దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే వారి జనము వారి పక్షముకి చేరును, వారి జలపాలమును సమృద్ధిగా చేయుదురు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని బిడ్డలు దేవుని చెంతకి చేరతారు. అవునా కదా? అవును. దేవుని బిడ్డలు దేవుని చెంతకు చేరుడు ద్వారా, దేవుని బిడ్డలు దేవుని చెంతకు వచ్చుడు ద్వారా వారి దినములు, వారి జీవితాలు, వారి పనులు, వారికి కావలసిన సమస్తాన్ని దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధిగా, లేమి లేకుండా, కొరత లేకుండా, ఇబ్బంది లేకుండా వారికి సమస్తము దేవుడు జరిగిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మనం అందరం ఎవరి దగ్గరికి వచ్చాం? దేవుని దగ్గరికి వచ్చాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి విధానాలు, ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. మనల్ని బ్రతికించేది దేవుడు, మనల్ని కాపాడేది దేవుడు, మనల్ని పోషించేది దేవుడు, మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ధన్యకరంగా మార్చేది దేవుడై ఉన్నాడు. కనుక సమృద్ధిగా దేవునిలో నిలిచి ఉండేవారిగా, సమృద్ధిగా దేవునితో నడిచి ఉండేవారిగా, సమృద్ధిగా దేవుని కొరకు మనం జీవించేవారిగా ఉండగలిగినట్లయితే ఆ సమృద్ధిని దేవుడు మనకు దయచేయడా? తప్పకుండా దయచేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులుగా ఉన్నటువంటి మనల్ని కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు దేనికి పనికిరారండి, వీళ్ళొద్దు మనకి, వీళ్ళ వల్ల మనకి హాని, వీళ్ళ వల్ల మనకి సమస్య, వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది అని మనల్ని దూరం పెడతారు. కానీ దేవుడు విడిచిపెడతాడు మనల్ని. మనం పడుకున్నాక చక్కని పాట, తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువను. ఎందుకు విడువడో తెలుసా? ఆయన మన తండ్రి అయి ఉన్నాడు, ఆయన మన దేవుడే ఉన్నాడు, ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకి సమృద్ధిని దయచేసి దేవుడు మన జీవితాన్ని మనం అనుకుంటా ఉంటాం. ఒక్కోసారి మనం అనుకున్నప్పుడు ఉపమాన రీతిగా ఆ కారులో యాక్సిడెంట్ ఆ కారులో వెళ్తున్నటువంటి ప్రయాణంలో వాళ్ళు చక్కగా మంచి వివాహానికి వెళ్ళిపోయి ఉన్న బంగారాలు, ఉన్న ఆస్తులు, ఉన్న లగ్జరీ లైఫ్ చూపిద్దాం అనుకుని వెళ్తున్నారు. ఆడ పోయినకి ఏమైపోయింది? రక్తపు మడుగులు, ఎవరో లేనటువంటి స్థితిలో, ఏందా ఇలా పరిస్థితి వాళ్ళకు ఉన్నప్పటికీ ఎవరో ఏదో వ్యక్తి చూసి 108కి ఫోన్ చేయటం, వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం, వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న గాయాల నుంచి స్వస్థత పొందుకోవటం, ఆ క్షణంలోనే వారికి ఎవ్వరూ చెప్పలేదండి.
అనేక మంది పాస్టర్లు, అనేక మంది దైవజనులు, అమ్మ మీ బతుకు మార్చుకోండి అమ్మా, మీరు ఇలా ఉన్నారంటే సమృద్ధిగా దేవుడి యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క క్షేమము, దేవుని యొక్క తలంపు మీ పట్ల ఉంది కనుక ఎంత సమృద్ధిగా ఉన్నారని తెలియపరుస్తున్నా. లేదు లేదు, మా జ్ఞానం అండి, మా తెలివితేటలు, మా వివేచన అంటూ ఉన్నారు. ఆ ప్రమాదము జరిగిన తర్వాత అమ్మో దేవుడు లేనిదే మా బ్రతుకు లేదు అని వాళ్ళు తెలియపరుస్తున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో ఉన్నటువంటి మనకు కావలసిన సమస్తాన్ని దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు. మనకి ఏది కావాలో అది తప్పకుండా ఆయన లోటు లేకుండా దయచేస్తాడు. కనుక మనము సమృద్ధిగా కాపాడుతూ, మనం సమృద్ధిగా పోషిస్తూ, మనల్ని సమృద్ధిగా ఆయన కృపలో నడిపిస్తున్నటువంటి దేవునికి నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపులో, నీ నాలుకలో దేవుని నామాన్ని స్తుతిస్తున్నామా లేదా అన్నది గమనించే వారిగా మనము ఉండాలండి. ఎప్పుడైతే మనల్ని మనం పరిశోధించుకుంటామో, పరీక్షించుకుంటామో, టెస్ట్ చేసుకుంటామో, అప్పుడు దేవుడు ప్రేరేపణ మనకు కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనతో దేవుడు మాట్లాడతాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకి సమృద్ధిని దేవుడు దయచేయాలని అనుకుంటున్నాడు. ఆ ఇచ్చిన సమృద్ధి, ఒకవేళ మనం అనుకోవచ్చు మాదేదో చిన్న కుటుంబం అండి, నా భార్య, నేను, నాకు 2 పిల్లలు, లేకపోతే ఒక బాబు, చిన్న, మాకేముంది అని అనుకుంటా ఉండొచ్చు. కానీ నేను దేవుడు ఏ ప్రమాదము లేకుండా కాపాడట్లేదా? నీకు దేవుడు ఏ అనారోగ్య సమస్య దరి చేరకుండా కాపాడట్లేదా? నీకు దేవుడు అపవాదిగాడి యొక్క కుయుక్తి దరి చేరకుండా కాపాడట్లేదా? కాపాడుతున్నాడు. ఆయన కృప ఎలాంటిదంటే, నువ్వు మంచిగా ఉన్నా, చెడ్డగా ఉన్నా, నీవు దేవునిలో ఉన్నా, లోకంగా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మనతో తెలియపరిచినటువంటి మాట, దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తే సమృద్ధిగా సమస్తము దేవుడు మనకి దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే వారు జలపానము సమృద్ధిగా చేదురని వాక్యము తెలియపరుస్తుంది. అంటే మనకి ఏది కావాలో అది సమృద్ధిగా దేవుడు మనకి ఇస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అంధకార సంబంధమైనటువంటి జీవితం, శ్రమతో కూడినటువంటి జీవితం, యుద్ధ పోరాటంలో జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. వారి ప్రార్థన వింటూనే ఉన్నారు, వారిని గమనిస్తూనే ఉన్నారు. వారు చేసిన పాప సంబంధమైనటువంటి క్రియలు దేవుడు జ్ఞాపకం చేసుకొని, కొంత సమయం మీరు ఇలా ఉంటేనేరా మీకు సరైంది. అవునా కదా? అవును. ఎందుకంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో నడుచుట వేరు, దేవునితో జీవించుట వేరు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనం జీవించుట, అది ఎంతో ఆధ్యాత్మికంగా దీవెన, ఆశీర్వాదము, క్షేమము కూడా. అట్ ద సేమ్ టైమ్ దేవునితో మనం నడిచేటప్పుడు శోధనలు రావంటారా? వస్తాయి, శ్రమలు వస్తాయి. నువ్వు నా కొడుకు అయ్యా, నీలాంటి వాళ్ళు ఇంకెవరు లేరనే వాళ్ళు కూడా రేపు రోజున నీలాంటి వాళ్ళు నాకు అవసరం లేదనే వాళ్ళు లేరా? అంటే వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదులేండి. కనుక ఎప్పుడైతే మనము మన జీవితాన్ని, మన బ్రతుకుని, మన యొక్క జీవన విధానాన్ని దేవుని కొరకు జీవిద్దాం అనేటువంటి ఆలోచన కలిగి ఉంటామో, ఆనాటి నుంచే దేవుడు సమృద్ధిని మన జీవితంలో, మన బ్రతుకులో, మన క్రియల్లో, మన పనుల్లో దేవుడు దయచేయును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము శాశ్వతము కాదు. దేవుడే శాశ్వతము, దేవుడే నిజము. దేవుడే మన జీవితాన్ని, మన బ్రతుకుని, మన యొక్క జీవన విధానాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ధన్యకరంగా మార్చగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నిన్ను నన్ను మనం సృష్టించిన, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడిన దేవుడే మనల్ని కాపాడుతాడండి. కనుక మనం ఎలాంటి వారిగా ఉండాలంటే, మనము దేవుని యొక్క జనము వారి పక్షముగా చేరేవారిగా, మనము దేవుని పక్షముగా ఉండేవారిగా. కొన్ని సందర్భాల్లో దేవుని పక్షంగా ఉన్నప్పుడు నిందలు వస్తాయి, మాటలు వస్తాయి, నిట్టూర్పులు వస్తాయి, వేదనలు వస్తాయి. అయినా కానీ ఆ వచ్చే సందర్భంలో అపవాది గడి మన పక్కన చేరి, అరే బాబు నువ్వు ఏంద్రా బాబు అట్టొద్దు తిట్టొద్దని చెప్పడా? చెప్తాడు. వాడికి గర్జించు సింహం వల్ల ఒకటే ఒక పని, ఏది? దేవుడి నామానికి మహిమ రాకూడదు, వాడి నామానికి మహిమ రావాలి, వాడి నామం ప్రకారం మనం జీవించాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడండి. యేసన్న గారు కూడా పరిచయం చేస్తున్నటువంటి మొదటి దినాల్లో చిన్న గుడిసె, వాన పడతా గుడిసెలు అంట ఉన్న సందర్భంలో వాన పడితే తడుచుకుంటా ఉండేవాడంట. తినటానికి ఏమైనా ఉందంటే ఏమీ ఉండేది కాదు. ఒక ప్రాంతం నుంచి సుమారు కొన్ని
మైళ్ళు అనగా 3 లేకపోతే 4 మైళ్ళు దూరంలో వెళ్ళి తనకు కావాల్సినటువంటి ఆహారం, భోజనం, అన్నం తెచ్చుకొని, పచ్చడి తెచ్చుకొని, వండుకొని తిని పరిచయం స్టార్ట్ చేశారండి. ఇప్పుడు హోసన్నా మినిస్ట్రీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు ఎవరు ఉన్నారా? ఎవ్వరు తెలియదు. రేపు మార్చిలో గుడారాల పండుగలు ఉన్నాయి. అప్పుడు చూడాలి వారి పరిచర్య, వారి విధానం. అవునా కదా? ఇలా జరగడానికి కారణం ఏంటంటే దేవుడు సమృద్ధిగా తనని ఆశీర్వదించాడు, సమృద్ధిగా తన సంఘాన్ని దీవించాడు, సమృద్ధిగా సమస్త విషయాల్లో వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు వారిని ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వారు మన ఈ మధ్య జాన్ వెస్లీ పాస్టర్ గారు తెలియపరుస్తున్నటువంటి మాట నాకు ఎంతో ఇష్టమైనటువంటి మాట. అది ఏమైనదంటే, ఏమంటే మేము మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నామండి, మీరు వచ్చి ఒక 2 గంటలు 3 గంటలు పరిచయం చేయండి అంటే కొంతమంది అడిగే పరిస్థితి ఏంటో తెలుసా? ఒకవేళ వాళ్ళు ఏమైనా అనుకుని నాకు పర్లేదు, కానీ ఎంత ఇస్తారు, ఏం చేస్తారు? అవునా కదా? ఎంత ఇస్తారు, ఏం చేస్తారు అంటే వారికి ఏది కావాలి, అది ఆహారం కావాలి, ఎంత కావాలో అంత వాళ్ళకి దయచేయాలి. అయితే జాన్ వెస్లీ గారు మనం చెప్పిన మాట 99.9% ఆయనే వారి మీటింగ్కి వెళ్ళి పరిచయం చేసి వారికి వేల కొలది, లక్షల కొలది డబ్బులు ఇచ్చి వస్తారంటండి. అది కదా సమృద్ధి అంటే. ఎక్కడ మనం చూడగలం అసలు? అది నిజమైనటువంటి సమృద్ధి, అది నిజమైనటువంటి పరిచర్య, అది నిజమైనటువంటి దైవ సంబంధమైనటువంటి కార్యం. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని చెంతకు మనం చేరేవారుగా, దేవుని చిత్త ప్రకారం జీవించేవారుగా, ఆయన నామ ప్రకారం మనం, ఆయన నామ చిత్త ప్రకారం మనం జీవించేవారుగా ఉండగలిగినట్లయితే సమస్త విషయాల్లో సమృద్ధిగా దేవుడు మనకి ఇస్తాడు. మనకు కలిగినటువంటి చిన్న కుటుంబమైన వారి జలపానము సమృద్ధిగా చేయుదును. వారికి ఏది కావాలో సమస్తాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. మనం అనుకున్న ఉదాహరణకి గాలి ఆగిపోయింది అనుకో, ఏంటి మన పరిస్థితి? ఏమండి, కరోనా టైంలో చూడాలి, గాలి లేక కొనుక్కోవడానికి పోయిన వాళ్ళు లేరా? ఉన్నారు. అదేవిధంగా నీరు ఆగిపోయింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? ఈ మధ్యకాలంలో లీటర్ బాటిల్ 20 రూపాయలు, 1 లీటర్ బాటిల్ 10 రూపాయలు కొంటానే ఉన్నాం. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఏది కావాలన్నా సమస్తము దయచేసేది దేవుడై ఉన్నాడు కనుక సమృద్ధిగా దేవుళ్ళలో నడిచేవారిగా ఉన్నాం, సమృద్ధిగా దేవునితో జీవించేవారిగా ఉన్నాం. మనము దేవుని యొక్క ఆజ్ఞ, ఆలోచన, తలంపు, ఉద్దేశ ప్రకారం జీవిస్తే సమస్తము దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్. మనుషులు అంటారు, ఇది నీ వల్ల కాదు, ఇది నువ్వు చేయలేవు, నీకు అసాధ్యం, నీకేది రాదు అంటారు. కానీ దేవునికి మనం చెప్పుకుంటే దేవుడు జరిగించడా? అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యంగా దేవుడు మార్చగలడు. కనుక మనం సమృద్ధిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడండి. అందుకని ఇంతవరకు మనం సజీవు లెక్కలో ఉండి ఉన్నాం, దేవుని యొక్క కృపలో మనం జీవిస్తున్నామండి. కనుక ఈ సమృద్ధిని దయచేసినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని ఆజ్ఞ ప్రకారము, ఆలోచన ప్రకారము, తలంపు ప్రకారం, ఉద్దేశ ప్రకారం మనం జీవిస్తే ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచును గాక. ఆమె 2వ పాయింట్ మనం చూద్దాం. 2వ పాయింట్ కీర్తన, ఇదే కీర్తన 78వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నప్పుడు వారికి నీళ్లు లేదు. మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని యొక్క ప్రణాళికలో వారిని చక్కగా పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను ప్రాంతానికి దేవుడు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు అప్పుడే ఎక్కడ లేని ఆకలి, ఎక్కడ లేని ఆరాటం, ఎక్కడ లేని ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే టెస్ట్ చేశాడు వాళ్ళు. కొన్ని దినముల్లో ఆ ప్రదేశానికి వెళ్ళగలం, కానీ కొన్ని సంవత్సరాలు వెళ్ళేటట్టు దేవుడు ఎందుకు నడిపించాడంటే వారిని టెస్ట్ దేవుడు చేస్తూ ఉన్నాడండి. ఈనాడు దేవుడు కూడా మనల్ని కొన్ని సందర్భాలు టెస్ట్ చేస్తాడు. ఎలా చేస్తాడంటే, నా బిడ్డ నా చిత్త ప్రకారము, ఆజ్ఞ ప్రకారము, ఆలోచన ప్రకారము, తలంపు ప్రకారము, ఉద్దేశ ప్రకారము జీవిస్తున్నాడా లేదా?
అంటే టెస్ట్ చేస్తాడు లేదా? చేస్తాడు తప్పకుండా. అందుకని మనం ఏం చేయాలంటే సమస్తము దయచేయగలిగినటువంటి దేవుని చిత్త ప్రకారం ఆయన నామ మహిమాతకరంగా ఆయన కృపలో మనం ఎదిగేవారుగా ఉంటే సమృద్ధిగా దేవుడు మనకి సమస్తాన్ని దయచేస్తాడు. ఈనాడు మనం అనేకమైనటువంటి ప్రాంతాలు, అనేకమైనటువంటి ఊళ్ళు, అనేకమైనటువంటి సందర్భాలు వెళ్ళొచ్చాం. మనల్ని కాపాడింది ఎవరు? దేవుడే. మన ప్రయాణంలో తోడుగా ఉంది ఎవరు? దేవుడే. మనం ఏ స్థితిలో అయితే మనం ఆయన దగ్గరికి వెళ్ళామో మళ్ళీ అదే స్థితిలో మనల్ని మన గృహానికి నడిపించింది ఎవరు? దేవుడే. ఎందుకంటే ఆయన కృపా క్షేమము కాపుదల మన పట్ల ఉన్నది కనుక క్షేమాన్ని మనకు దయచేశాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అరణ్యములో ఆయన బండలు చీల్చి, ఇక నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకున్నప్పుడు, అరే పిచ్చివాడా, అరే నా బిడ్డ నేనున్నారా నీకు తోడు అని దేవుడు మనల్ని ప్రేరేపించడా? తప్పకుండా ప్రేరేపిస్తాడు. కొన్ని సందర్భాలు మనం చూస్తా ఉంటే కుటుంబాల్లో నుండి చిన్న చిన్న విషయాలకు కూడా ఇక నేను చచ్చిపోవాలి, రైలు ఎప్పుడు చూసుకొని రైలు కింద పడాలి, లేకపోతే ఫ్యాన్ ఆపుకొని ఫ్యాన్ కింద ఉరేసుకొని చచ్చిపోవాలని ఆ అపవిత్రాత్మ ప్రేరేపిస్తూ ఉంటది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, ఒరే పిచ్చివాడా నేనున్నా కదరా నీకు, నువ్వు నా చిత్త ప్రకారం ఆలోచన ప్రకారం జీవించు, నీకేం సమస్య ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, నీకు సమస్తాన్ని దయచేసే దేవుడు నేనే ఉన్నాడు కానీ దేవుడు తెలియపరుస్తున్నాండి. అప్రియ దేవుని బిడ్డలారా, ఇంత ముందు కూడా నేను చెప్పి ఉన్నాను, ఆది కాండములో మొట్టమొదటిగా మనం మొదటి అధ్యాయంలో చూడగలిగినట్లయితే, మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, మూడో అధ్యాయంలో మానవునికి ఏదైతే కావాలో సమస్తము దేవుడు ముందుగానే సిద్ధపరచి ఆ తర్వాత మానవుణ్ణి నా పోలిక చొప్పున నిర్మించాలన్నటువంటి అట్టి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడండి. చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, అవునా కదా? సర్వ సృష్టిలో కావాలన్నటువంటి సమస్తాన్ని దేవుడు మనకి సమృద్ధిగా దయచేస్తే చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలు, మనకేమైనా ఇబ్బందులు సమస్యలు వస్తాయా? రావు. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో గొడవలు, ఇబ్బందులు, సమస్యలు ఉండవా అంటే ఉంటాయి. కానీ దాన్ని సానుకూలంగా, సామరస్యంగా దేవుని యొక్క మాటల ద్వారా మనం సరి చేసుకుంటే క్షణంలో దేవుడు తీసివేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చేదనం. బాగా పరిగెత్తే వాళ్ళకి దాహం విలువ తెలిసింది, అవునా కదా? కడుపు నిండా తిన్న వాడికి అయ్యా నీకు బిర్యానీ పెడతాను లేకపోతే వేరే పెడతానంటే ఏమంటాడు అతను? వద్దురన్నాయన, నువ్వు మటన్ కూర పెట్టినా, చికెన్ కూర పెట్టినా, ప్రాన్స్ పిసి పెట్టినా నాకేమి వద్దు, నాకు మొదలుకి ఏడదాకా ఉంది అంటాడు. అదే ఆకలితో ఉన్న వారికి పచ్చడితో అన్నం పెట్టిన వాళ్ళు చక్కగా తీసుకొని తింటారండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని బిడ్డలమై ఉన్నాం. మనకు దేవుడు సమృద్ధిగా సమస్తాన్ని దయచేయడానికి ఆలోచన, ప్రణాళిక, ఉద్దేశము కలిగి ఉన్నాడండి. కానీ మనం ఏమై ఉండాలంటే దేవుని నామ మహిమాత కొరకు జీవించే వారికి మనము ఉండాలి. ఆయన కృప ఏమై ఉన్నదో, ఆయన కాపుదల ఏమై ఉన్నదో, ఆయన దయ ఏమై ఉన్నదో, ఆయన ప్రేమ ఏమైనదో మనం గుర్తించే వారిగా ఉండాలి. ఉదాహరణకు కుటుంబంలో ఆ బిడ్డలు అందరం ఉన్నాం అనుకోండి, వారి మధ్య ఒక రకమైనటువంటి ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉంటూనే ఉంటాం. కానీ దేవుని వాక్యము తెలియపరుస్తుంది, నీ తల్లినైనా తండ్రినైనా కంటే మొదటగా నీవు నన్ను ప్రేమించు. నీ పిల్లల్ని, కొంతమంది మనం చూస్తాం అంటే పిల్లల్ని ఎట్ట ప్రేమిస్తారు తెలుసా? ఉదాహరణకు దావీదు ఉన్నాడు అనుకోండి, చిన్న వయసులో ఉన్నప్పుడు తండ్రి అంటా ఉంటాడు, ఉదాహరణకు చెబుతున్నాను, నాన్న నన్ను అరేయాను, నాన్న నన్ను తిట్టు, నాన్న అన్నా అనుకో, వాడికి ఎవరు చెప్పాల్సిన పిల్లలు ఆటోమేటిక్ ఏం చేస్తా ఉంటాడు, పెరిగే కొంది ఎడంకాలతో తనుతా ఉంటాడు, అవునా కదా? అదే పిల్లలు ఎదుగుతున్నప్పుడు మనం చక్కగా వాళ్ళ దేవుని యందు భయము, భక్తితో పెంచుతే వారిగా మనం ఉన్నప్పుడు వారికి దైవికమైనటువంటి జ్ఞానంతో దేవుడు నింపుతాడు. ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, ఏది మనకు సరైనది దేవుడే మనకి బయలుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకి దేవుడు సమృద్ధిగా సమస్తము దయచేయడాలని ఆలోచన కలిగి ఉన్నాడండి. ఆనాడు యోసేపు జీవితంలో మనం చూస్తామంటే అన్నదమ్ములు ఏం చేశారు? అన్నలు ఏం చేశారు? వదిలిపెట్టారు. అసలు వద్దురా బాబు, వీడి తండ్రి యొక్క మన్నలు పొందుతున్నాడు, తండ్రి ప్రేమను పొందుతున్నాడు, తండ్రి సమృద్ధిగా వీడిని ఆశీర్వదిస్తున్నాడు కనుక వీడిని మనం చంపేయాలనుకున్నారు.
ఆ గోతిలో పడవేయటానికి గల కారణం ఏంటంటే చంపేయాలనే, ఏదో కాపాడాలని కాదు. ఏదో నా కాద గోతిలో పడేస్తే ఎవరన్నా మనకు దిక్కుంటారా? ఎవరు అంటారు. ఒక అన్నకు కొద్దిగా ప్రేమ కలిగి వద్దురా బాబు వాడిని అమ్మేద్దాం, ఎడుగుడి మనం చంపాలనుకున్నాం కదా, అమ్మేద్దాం అనుకున్నాడు. ఆ తమ్ముడు చివరికి ఏమయ్యాడంటే వారిని పోషించేటువంటి అట్టి కృప, అట్టి సమృద్ధి దేవుడు తనకి దయచేశాడు. దేవునికి మన మహిమ కలుగును గాక. ఆమేనండి. అది నిజమైనటువంటి దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని కాపుదల అంటే. కనుక మనకు కూడా మన జీవితంలో కూడా యోసేపుకు వచ్చినటువంటి నిందలు, అవమానాలు, బాధలు రాక మానవ వచ్చినాయి అనుకోండి, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ అనే వారికి మనం ఉండాలి. అమ్మో నాకు ఈ నింద వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఇక నేను ప్రార్థన చేయకూడదు, దేవుడి సన్నిధికి వెళ్ళకూడదు, దేవుడితో నేను జీవించకూడదు అనుకున్నాం అనుకోండి, ఆ అపవాదిగాడు పక్కనే ఉంటాడు. అంటే అయస్కాంతలాగా నిన్ను పట్టుకుంటాడండి. అపవాదిగాడు లోక సంబంధమైన స్థితిలో పడవేయడానికి పెద్ద సమస్య లేదు. ప్రతి విషయంలో కూడా మనం గమనిస్తూ ఉంటే దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క దయలో, దేవుని యొక్క ప్రేమలో జీవించడం చాలా కష్టం అండి. ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటే ఒక ప్రాంతంలో ఎక్కడైతే కుటుంబంలో ప్రార్థన జరుగుతుందో అక్కడంట బయటికి తీసుకొచ్చి చంపేస్తారంట, లేకపోతే కొడతారంట. అవి వస్తున్నాయి, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలంటే ఎవరికి భయపడకూడదు. ఎవరికి భయపడాలంటే మనల్ని సృష్టించిన దేవునికి మాత్రం మనం భయపడేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మూడో మాట మనం చూద్దాం. దేవుడు సమృద్ధిగా మనకు సమస్తాన్ని దయచేస్తున్నాడు. మూడో మాట యెషయా గ్రంథం 7వ అధ్యాయము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. అవి సమృద్ధిగా పాలిచ్చినందున పెరుగు తినును. ఏలయనగా ఈ దేశములో విడువబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. ఇక్కడ మనం గమనించినట్లయితే గేదెలు ఏం చేస్తా ఉంటాయంటే సమృద్ధిగా పాలు ఇస్తాయి, అవునా కదా? గేదెలు సమృద్ధిగా పాలు ఇచ్చేటప్పుడు వాటికి ఆహారం కూడా మనం వేయాలి. ఇది నాకు సంబంధించినటువంటి ప్రశ్న లాగా ఉంది. ఆహారం వాటికి సరిగ్గా వేయాలంటే దానా వేయాలి, వాటికి చక్కగా సమృద్ధిగా మంచి షెల్టర్ వేయాలి, మంచిగా అన్ని కూడా మనం చూసుకునే వారిగా మనం ఉండాలి. నేను ఏం వేయను సమృద్ధిగా నువ్వు పాలు ఇవ్వండి ఇచ్చిద్దా? ఇవ్వదు. ఎందుకు ఇదంటే ఎండిపోయేది కనుక. అది కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్కును బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమైనదంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని కృపలో మనం కొనియాడాలి, దేవుని యొక్క ఆజ్ఞని మనం చిరసావహిస్తూ దేవుణ్ణి నిత్యము ఎడదగ ప్రార్థించే వారికి మనం ఉంటే మనకు సమృద్ధిగా దేవుడు సమస్తం దయచేయడా? తప్పకుండా దయచేస్తానండి. ఒక మానవుడు అనుకుంటా ఉంటాడు, నేను ఏమైనా చేయగలను, నేను ఎలాగైనా ఉండగలను, ఏదైనా సాధించగలను అనుకుంటాడు. ఏదైనా సాధించాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఏదైనా పొందాలన్నా మొత్తము ఆయన కృప అయ్యి ఉండాలి. దేవుని కృప లేనిదే మనం ఏమీ కూడా చేయలేము. అందుకని వాక్యం పాట మనం చూస్తూ ఉంటాం కదా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ప్రభువా, జరిగేది నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలాలో నాయే కానీ విలువలేదు. నీ తోడు లేక ఇలాలో నాయే కానీ విలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
హల్లెలూయా. ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగే దేవుడి చిత్తం. దేవుని చిత్తం. దేవుడి చిత్తం. కొంతమంది ప్రార్థన అన్నం తినేటప్పుడు చూడాలి, చూసుకొని ఉన్నా కదా, అవును. లేరా అలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. ఉన్నారు. ప్రభువా, ఈ భోజనాన్ని నువ్వు నాకు దయచేసేవయ్యా, నీకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చెల్లిస్తున్నాను. దీన్ని తినుచుండగా శక్తిని బలాన్ని నాకు దయచేసే వారికి మనం ఉండాలి. ఉండాలి. కొంతమంది అయితే తినేవాళ్ళు ఉన్నారు. అలా ఎప్పుడు మనం ఉండకూడదండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మనము పరివర్తన చెందేవారుగా ఉంటామో, ఎప్పుడైతే మనము సమస్తము దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవిస్తామో, సమృద్ధిగా దేవుడే మనల్ని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మనలో ఏదైనా కొరత, మనలో ఏదైనా లేమి, మనలో ఏదైనా ఇబ్బంది ఉందంటే మనం ప్రార్థన చేయట్లా, మనం దేవుణ్ణి కోరుకోవట్లా, మనం దేవుని యొక్క ఆలోచన ప్రకారము జీవించట్లా. అది గుర్తెరిగి, దేవా నిజమైన ఆయన ప్రభా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడింది నీవు, ఆనాడు నీ ప్రజలందరినీ కూడా బలపరిచింది నీవు, కనుక నేను కూడా నేనే తండ్రి నీ నామ మహిమార్త కొరకు జీవిస్తానయ్యా. సమస్తము దయచేసే దేవుడు మీరే ఉన్నారు కనుక నిన్నే నేను ప్రార్థిస్తాను, నిన్నే నేను కొనియాడతాను, నీ ఆజ్ఞ ఆలోచన తలంపుల ప్రకారం నేను జీవిస్తాననేటువంటి వారిగా మనం ఉండగలిగితే అట్టి వారిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అందుకనే ఇక్కడ మనం చూస్తామంటే, అది సమృద్ధిగా పాలించినందున అతడు పెరుగు తినను, ఏలైనగా ఈ దేశంలో విడువబడిన వారందరూ పెరుగు తేనెను తిందురంటండి. అంటే మనం దేవుని చిత్త ప్రకారం జీవించేవారుగా ఉంటే జంతు తేనె దారుల కంటే యేసు నామమే మధురమని వాక్యము తెలియపరుస్తున్నటువంటి రీతిగా ఆయన మధురమైనటువంటి వాటిని మనం వాక్యము ద్వారా తింటా ఉంటాం. ఆయన మధురమైనటువంటి మార్గాలు మనం జీవిస్తూ ఉంటాం. ఆయన కృపలో, ఆయన దయలో మనం ఎదుగుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకో మాట మనం చూద్దామండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము. చూడు ఒకసారి. అందులో 11వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము. విస్తార జనముల యొద్ద నివసించుదానా, నిధులు సమృద్ధి గలదానా, నీ అంతము వచ్చినది, అన్యాయ లాభము నీకిక దొరకదు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే, బబులోను ప్రాకారం మీద పడుటకై ధ్వజం నిలబెట్టబడి కావలి బలము చేయడి, కావలి వారిని పెట్టుడి, మాటలను సిద్ధపరచుని తెలియపరుస్తూ ఇక్కడ 13వ వాక్యములో విస్తార జనముల యొక్క నివసించుదానా అంటే నివసించు వారులారా అని మనం అర్థం చేసుకునే వారిగా మనము ఉండాలి. ఏ జలముల యొక్క అంటే విస్తార జలముల యొక్క, విస్తారమైనటువంటి ప్రాంతములో, విస్తారమైనటువంటి దేశములో, విస్తారమైనటువంటి ప్రాంతంలో ఆ యొక్క పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నప్పుడు మనకు దేవుడు ఏం దయచేస్తా ఉంటాడంటే, నిధుల సమృద్ధి గల దాన నీ అంతము వచ్చినది, అన్యాయ లాభము నీకిక దొరకదు. అంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, అన్యాయంగా మనం ఏమైనా దోచుకోవాలి, అన్యాయంగా మనం సంపాదించుకోవాలి, అన్యాయంగా మనం కట్టుకోవాలనుకుంటా ఉంటారు. వారికి ఏం దొరకదు, ఏమి కూడా దొరకదు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క తలంపుతో జీవిస్తామో, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి విస్తారమైనటువంటి జీవితంలో మనం పాలువారుగా ఉంటామో, దేవుడే మనకు సమస్తము ఇస్తాడు. ఆయన మనకు తప్పకుండా సమస్తము దయచేస్తాడండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నిధుల సమృద్ధి కలదానా నీ అంతము వచ్చినది. కొన్ని సందర్భాల్లో మనకు అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాను తెలుసా, దేవా నువ్వు ఉన్నావయ్యా, నేను ప్రార్థన చేస్తానంటాను. అదే చక్కగా ఒక పెళ్ళి వివాహం ఉండి అన్నీ ఉన్నప్పుడు దేవుడు మనం చూడట్లేదు కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చులే అనుకుంటాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా,
ఏ ప్రాంతంలో ఏ విస్తారమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా మనకు దేవుడు సమస్తము సమృద్ధిగా దయచేయగల దేవుడై ఉన్నాడు కనుక ఆయన్నే శరణజొచ్చేవారిగా, ఆయన్నే ప్రేమించేవారిగా, ఆయన కృప కాపుదల పొందుకునేవారిగా మనం ఉండగలిగితే దేవుడు అట్టి వారికి సమృద్ధిని దయచేయను గాక. ఆమేన్. నిధులు సమృద్ధి గలదానా? చాలా మంది ఏం చేస్తారంటే నేను బాగా సంపాదించాలని దాచి పెడతారు. ఏమైంది తెలుసా? చిల్లు సంచిలో పడ్డా అయిపోయింది. సంపాదిస్తారు, దాచి పెడతారని చూస్తారు, కానీ ఈలోపు మన ఇంట్లో వాళ్ళు ఉంటారుగా, వాళ్ళేమో ఎక్కువ ఖర్చు పెట్టే రకం అనుకోండి. అక్క మన వాడి వేచేలోపు ఏమైతే మొత్తం వేస్ట్ అయిపోతుంది. కనుక మనం ఎంత సంపాదించినా ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని ప్రార్థిస్తూ, దేవా ఇదిగో నాకు ఈ పరిస్థితి ఉన్నాయా, నాకు బండి కొనుక్కోవాలి, లేకపోతే గృహం కట్టుకోవాలి, స్థలం నేను కొనుక్కోవాలయ్యా, నీ మీదే నేను ఆధారపడ్డా. నేను ఎవరి మీద మనుషుల మీద పడలేదు, నేను ఎవరు నమ్ముకోలేదు. ఏ బ్యాంక్ ఎంప్లాయీ నాకు లోన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ ఆఫీసర్ నాకు నేను ఉన్నానని చెప్పినా చెప్పకపోయినా నాకు అవసరం లేదయ్యా. నీ బిడ్డను నేనే ఉన్నాను కనుక, నా దేవుడు నీవై ఉన్నాను కనుక నిన్నే అడుగుతున్నాను, నువ్వు తప్పకుండా నాకు చేయాల్సిందని కొద్ది నిమిషంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. 2 గంటలు 3 గంటలు ఆ కార్యక్రమం జరిగిద్దా జరగదా? తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవన విధానంలో, స్థితిగతుల్లో, పరిస్థితుల్లో ధనము మోసకరంగా ఉంది, అవునా కదా? ధనం కలిగినటువంటి వాడు పరలోక రాజ్యం చేరడంట. ఎవరు చెప్పారు ఆ మాట? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. సూది బెజ్జంలో వంటైనా కానీ వెళ్ళింది, కానీ ధనాన్ని వంటైనా దూరిద్ది, కానీ ధనాన్ని నమ్ముకున్నాడు పరలోక రాజ్యం చేరలేదు. సూది బెజ్జంలో ఒంటి దూరట్లేదే మనకు ఆలోచన రావచ్చు. విశ్వాసాన్ని బట్టి ఒంటి పరిమాణం మారిపోయిందంట, అవునా కదా? కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తము సమృద్ధిగా దయచే దేవుడు మనకున్నాడు. మనం ఎవరి మీద ఆధారపడేవారిగా ఉండకూడదు. దేవుణ్ణి ప్రార్థిద్దాం, దేవుణ్ణి కొనియాడదాం, దేవుని నామ మహిమార్థకరంగా మనం జీవిద్దాం. సమస్తము దేవుడే మనకి దయచేయను గాక. ఆమేన్. చివరి మాట, ఇంకో మాట మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము ఐ థింక్ 7వ వచనం అనుకుంటా. ఒక నిమిషం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రాకారము గల మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఒకసారి ఈ మాట అందరం చదువుతామా? దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని చూసి అందరం చదువుదాం. నేను మిగుల అపేక్షించు నిరీక్షించుచున్న ప్రాకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిమళించునని నేను ఎరుగుదును. అయితే ఇక్కడ మనం ఏ ఆత్మ కలిగి ఉండాలంటే దేవునికి సంబంధించినటువంటి ఆత్మ సమృద్ధిగా కలిగి ఉండేవారిగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మనం కలిగి ఉండాలంటే మనలో కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఏ అర్హతలు అంటే సమస్తము వ్యర్థముగా ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని యొక్క దీవెన పొందుకునే వారిగా మనము ఉండాలండి. అప్పుడుగా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. సమస్తము సమృద్ధిగా మనకు దయచేయాలని దేవుడు ఈనాటి వరకు కూడా మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన జీవన పరిమాణాల్లో నేనున్నా నీ పక్షాన, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను కనపరుస్తానని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉందండి. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని క్రియలు, ఆలోచనలు సమస్తం మనం విడిచిపెట్టామనుకోండి,
సమృద్ధిని మనం పొందుకోలేనటువంటి స్థితిగతులు మన జీవితాల్లో ఎదురవ్వా తప్పకుండా ఎదురవుతా ఉంటాయి. కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ కుటుంబాన్ని సమృద్ధిగా నేను ఆశీర్వదిస్తాను, నువ్వు చేసే పనిని నేను సమృద్ధిగా దీవెనకరంగా మారుస్తాను, ప్రతి పనుల్లో, ప్రతి విషయాల్లో, ప్రతి సందర్భాల్లో, ప్రతి రాకపోకల్లో, ప్రతి ప్రయాణంలో నేను నీకు తోడుగా ఉంటాను, సమృద్ధిగా సమస్తము నీకు నేను దయచేస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడండి. కనుక సమృద్ధిగా దయచేసేటువంటి దేవుని యొక్క శరణ వచ్చేవారిగా, ఆయనతో నడిచేవారిగా, ఆయన కృపలో ఎదిగేవారిగా మనం ఉండగలిగితే వారి జీవితాల్లో సమృద్ధిగా సమస్తము దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఈ శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మన వినికిడిలో సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవసరాలు ఏమంటే తెలియపరచండి. ప్రార్థనలో వాటి గురించి ప్రార్థన చేస్తాం. ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ సరే. ప్రార్థన అవసరం ఉన్నాయా? ప్రార్థన చేసుకుంటాం. బ్యూటీ పార్లర్ సాయి ఉంటున్నా వాళ్ళకి అవి చేయాలా? భార్య వాళ్ళదే ₹1,00,000 ఏదో అప్పించారని చెప్పారు కదా, వాళ్ళ భార్య కూడా 50,000 అప్పించిందంట. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తున్నారంట. వాళ్ళ అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చేలాగా, 5 పిల్లలకి మంచి చదువు వచ్చేలాగా, వాళ్ళు ఇప్పుడు చేసే పనిలో జీతాలు పెంచేలాగా ప్రార్థన చేయమన్నా. వాళ్ళ గురించి నేను ప్రార్థన వాళ్ళ భార్య పేరు కుమారి. చెప్పు, నువ్వు చెప్పు నాకు ఇల్లు రావాలని ప్రార్థన చేయి పాస్టర్ గారు. నాకు జీవితం మార్పు రావాలని దేవుడు సమృద్ధిగా దయచేయనుగా. మనోడు ఏదో డౌట్ లో ఉన్నాడు. సరే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ ఏకీభవిద్దాం. అందరూ కూడా మనసారా ఎవరికి వాళ్ళు ప్రార్థన కూడా చేసుకోండి మనసులో. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మా దేవ, మా తండ్రి, మీ ఉన్నతమైనటువంటి కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు వందనాలు తెలియపరుస్తున్నాం మా దేవ. ప్రభువా, మీరు బహుసూటిగా స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడారు. మీరు నా బిడ్డలై ఉన్నారు కనుక సమస్తము సమృద్ధిగా నేను మీకు దయ చేస్తానని తెలియపరిచారు తండ్రి. కనుక లోక సంబంధమైనటువంటి ఆశలు, ఆలోచనలు, తలంపులు సమస్తము విడిచి నీ వాక్కు ప్రకారము జీవించేటువంటి అట్టి కృప నీ బిడ్డలందరిలో మీరు దయచేయుదురు గాక. ఎవరి కుటుంబాల్లో, ఎవరి జీవితాల్లో, ఎవరి బ్రతుకులో ఏదైతే లోటు, ఏదైతే లేమి, ఏదైతే బాధ, ఏదైతే ఇబ్బంది ఉందో వాటన్నిటి నుంచి మీరు లయపరచి నూతనమైనటువంటి కృపతో మీరు నీ బిడ్డలు మీరు నింపుదురు గాక. సమస్త విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. దేవా, ఇదిగో ప్రభా, నీ బిడ్డల తండ్రి గడిచిన దినాల్లో దూర ప్రాంతం వెళ్ళి సురక్షితంగా క్షేమముగా రావడానికి మీరు కృప చూపించినందుకు స్తోత్రాలు ప్రభా. అనేక దినముల తండ్రి మీరే తోడుగా ఉండి ఏ హాని, ఏ ప్రమాదము, ఏ సమస్యలు దరిచేరకుండా క్షేమంగా నీ బిడ్డలు మీరు నీ యొక్క సన్నిధికి నడిపించినందుకు వందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి. దేవమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బిడ్డకి సొంత స్థలముని, నూతన గృహాన్ని మీరు దయచేయుదురు కాక. నీ బిడ్డ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని తెలియపరిచావు తండ్రి. నీ బిడ్డనైన తండ్రి ఏదైతే తన జీవితంలో పొందుకోవాలనుకుందో అది సమస్తము మీరు సమృద్ధిగా దయచేయుదురు కాక. నీ బిడ్డ రవిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అపవాదిగానైనా తండ్రి అనేక రకాలుగా మానసికంగా, ఆర్థికంగా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉండగా నీ బిడ్డ తండ్రి ఏది శ్రేష్టమో, ఏది
దేవుని కృప ఏది దేవుని యొక్క దయో అని గుర్తెరిగి నీ నామ మహిమాత వరకు ప్రార్థన యందు నీ యొక్క విషయాల్లో విశ్వాసమందు నమ్మకముగా జీవించినట్లు మీరు కృప దయచేసి తన జీవితంలో ఏదైతే అపవాదిగాడు తీసివేయాలని బాధించాలని నిందించాలని ఆలోచన కలిగి ఉన్నాడో వాటన్నిటి నుంచి మీరు విజయాన్ని దయచేయుదురు గాక. నిబిడ చేస్తున్న పనుల్లో రాకపోకల్లో సమృద్ధిగా సమస్త విషయాల్లో తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిబిడ కృష్ణాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. నిబిడ అతి గృహంలో ఉంటూ ఉండగా సొంత గృహాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నందుకు సమృద్ధిగా దయచేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. నిబిడనైన తండ్రి ఏమి ఉన్నా లేకపోయినా ఎంతో సంతోషముగా ఆనందముగా ఆశీర్వాదకరంగా ఉంటుట నేను గమనించి ఉన్నాను తండ్రి. నిబిడని ఇంకా అత్యధికంగా ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. మరి భార్యని కూడా మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి విషయంలో కూడా తండ్రి నీ బిడ్డ పక్షాన్ని మీరు తోడుగా ఉండి సమృద్ధిగా మీరు ఆశీర్వదించి దీవించుదురు కాక. అది త్వరలోనే నూతన గృహంలోనికి వాళ్ళు ఎన్నుటకు మీరు కృప సమృద్ధిగా దయచేదురు కాక. అటు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ఇదిగో ప్రభా నీ బిడ్డలు ఏంటంటే యవ్వనస్తులు జానును బట్టి తేజాను బట్టి ప్రార్థిస్తున్నా. నీ బిడ్డలు ఎదుగుచూ ఉండగా మీరు తోడుగా ఉండండి తండ్రి. మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఫోన్ సంబంధించినటువంటి అడిక్షన్ నుంచి మీరు విడుదల దయచేయండి ప్రభా. దేవుని వాక్కు వింటున్నప్పుడు శ్రద్ధగా జాగ్రత్తగా వినయముగా నేను నా దేవుని మాటలు వింటే అది నాకు సమృద్ధిగా దీవెనకరంగా మారుతుంది అనేటువంటి మనసును దయచేయండి తండ్రి. నీ బిడ్డల పక్షాన మీరు ఉండండి ప్రభా. వారిని దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు ఎదుగు చూడగా మీ కృపలో మీ దయలో మీ ప్రేమలో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏ అపవాదిగాడి యొక్క ఆలోచనలు తలంపుల ఉద్దేశాలు దరిచేరకుండా సమృద్ధిగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించుదురు గాక. ఆమేన్. నీ బిడ్డనైనా తండ్రి దావీదుని బట్టి అక్షయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. దావీదునైనా ప్రభా ఏ పాట పడినా కానీ స్వరం ఎత్తి ఆ పాటను అందుకునేటువంటి జ్ఞానాన్ని మీరు దయచేశారు ప్రభా. ఆ బిడ్డని ఉన్నతమైనటువంటి కృపతో మీరు నింపుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. నీ దయలో నీ క్షేమములో నీ యొక్క కాపుదల్లో ఆ బిడ్డను మీరు కాపాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి తల్లిదండ్రులు మీరు ఆశీర్వదించండి. మరి మనసులో మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బిడ్డకు మరి దైవికమైనటువంటి జ్ఞానంతో నింపి ఉన్నతమైనటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అక్షయ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభా. నీ బిడ్డ కూడా తండ్రి నీ యందు ప్రార్థన యందు నీ కృపలో నీ దయలో ఎదుగుతూ ఉండగానైనా తండ్రి నీ బిడ్డనైనా తండ్రి బహుసూటిగానైనా ప్రభా తన యొక్క స్థితిగతులు మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ యొక్క ఎకిలి చేష్టల నుంచి వ్యర్థమైనటువంటి ఆలోచనలు మాటలు వాటి నుంచి మీరు లయపరిచి శ్రేష్టమైనటువంటి వాక్కుతో నీ బిడ్డను మీరు నింపుదురు కాక. మంచి జ్ఞానముతో మీరు నడిపించుదురు కాక. ఇంకా చక్కగా పాటలు పాడేటువంటి స్వరము నీ బిడ్డకు మీరు దయచేయుదురు కాక. ప్రతి విధమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటి నుంచి మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా కోటేశ్వరమ్మ గారిని బట్టి వారి కుటుంబంలో ఆ 2 గృహాలు ఉన్నటువంటి వివాహాలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి గృహాలు చక్కగా జరుగుటకు వారి యొక్క వివాహములు చక్కగా జరుగుటకు మీరు కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, క్షేమాన్ని దయచేయండి, కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. వారి కుమారుడు సాయిని బట్టి ప్రార్థిస్తున్నా. ఆ బిడ్డకి మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఆ బిడ్డకి జ్ఞానము కొద్దుగా ఉంటే మీరు జ్ఞానము దయచేయండి. ఆ బిడ్డ జీవితాల్లో మీరు సమృద్ధిగా సమస్తము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభా. ఆ బిడ్డపై యొక్క స్థితిగతులు సమస్త విషయాల్లో మీరు బలపరచండి, స్థిరపరచండి, మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా. వారు అన్నిలుగా ఉన్నప్పటికీ మీ యందు భయము భక్తి కలిగి ప్రేమ కలిగి మీ కృపలో ఎదుగుచూ ఉండగా సమృద్ధిగా సమస్తము వారి జీవితాల్లో మీరు జరిగించుదురు కాక. నీకే స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ప్రతి విషయంలో కూడా నేను తండ్రి మీరే తోడుగా ఉండండి, బలపరచండి, స్థిరపరచండి. ఈనాడు ఈ ప్రార్థన తండ్రి మీకు మహిమార్థకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సమస్తము మీరు జరిగించినందుకు స్తోత్రాలు దేవా. ప్రార్థనకు రానటువంటి బిడ్డలను బట్టి ఒకసారి ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి పక్షాన్ని మీరు తోడుగా ఉండి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి విషయంలో కూడా నేను ప్రభా మేము సమృద్ధిగా ఉన్నట్లు మా జీవితాలు మా స్థితిగతులు సమృద్ధిగా ఆశీర్వదింపబడినటువంటి ప్రార్థన జీవితము, అటు కృప, అటు క్షేమము, అటు కాపుదల నీ బిడ్డలందరినీ మీరు దాయించమని ప్రార్థిస్తూ ఈ ప్రపంచంలో ప్రతి బిడ్డని సేవకుల్ని
నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరును మీరు ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క కృప, క్షేమము, కాపుదలను ఈ ప్రాంతంలో కూడినటువంటి మనకును, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకును, సకల పరిశుద్ధులకును దేవుడు సకాలము తోడై ఉండి ఆశీర్వదించి సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని యొక్క కృప, క్షేమము, కాపుదల మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.